హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? నేను మా నాన్నగారి బర్త్‌డే రోజు డిన్నర్‌కి ఏ రెస్టారెంట్‌కెళ్దామని ఆలోచిస్తుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. ఏరోప్లేన్‌లో కూర్చొని తింటే ఎలా ఉంటుంది అని. యాహ్! మీరు విన్నది నిజమే. మన హైదరాబాద్‌కి దగ్గరలో ఫ్లై హైదరాబాద్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. మన మల్లారెడ్డి గారిది. ఆ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు రియల్ ఫ్లైట్ లోపల కూర్చొని భోంచేయొచ్చు. కానీ ఈ రెస్టారెంట్‌లో ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ, టేస్ట్ యావరేజ్ అంటారు. అది నిజమో కాదో పదండి తెలుసుకుందాం. రియల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎట్లయితే మనకు టెర్మినల్ ఉంటుందో, ఇక్కడ కూడా టెర్మినల్ ఉంటుంది ఎంటర్ అవ్వడానికి. అండ్ పర్ పర్సన్ వచ్చేసి మినిమమ్ రూ. 500. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న హ్యాక్ ఉంది. అలా చేస్తే గనుక ప్రైస్ తగ్గుతుంది. అదెలాగో పదండి తెలుసుకుందాం. ఆ హ్యాక్ ఏంటి అంటే, మన వాళ్ళు ఎవరన్నా అబోవ్ 60 ఇయర్స్ ఆర్ లెస్ దెన్ 10 ఇయర్స్ అయితే వాళ్ళకు ఎంట్రీ ఫీజ్ ఏమీ ఉండదు. నిజమైన ప్లేన్‌లో ఎలా అయితే బోర్డింగ్ పాస్ ఇస్తారో, ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఈ పాస్ తీసుకొని మనం లోపలికెళ్ళొచ్చనమాట. అయితే మేము ఆ రోజు 5 పాసెస్ తీసుకున్నాము. ఈచ్ పాస్ వచ్చేసి రూ. 500. బట్ మాకు 1500 అయ్యింది. ఎందుకు అంటే మా నాన్నగారు మోర్ దెన్ 60 అండ్ మా అబ్బాయి లెస్ దెన్ 10 ఇయర్స్ కాబట్టి. అయితే ఈ పాస్ వాల్యూని మనం లోపల ఏరోప్లేన్‌లో తిన్నప్పుడు ఏదైతే బిల్ అవుతుందో దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. ఒకవేళ మన పాస్ వాల్యూ కన్నా ఎక్కువ మనం బిల్ చేస్తే మనం ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. ఒకవేళ తక్కువైతే గనక వాళ్ళు మనకు రీఫండ్ ఏమి ఇయ్యరు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్‌లో స్లాట్స్ అనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. సో, ఒకవేళ మీరు గనుక ఇక్కడ తినాలి అనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే బెటర్. అడ్వాన్స్ బుకింగ్‌కి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ నేను కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాను. అయితే ఈ రెస్టారెంట్ పక్కన గో కార్టింగ్ ఆప్షన్ గూడా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కపుల్ గో కార్టింగ్ ఆప్షన్ గూడా ఉంది. విచ్ ఈస్ వెరీ రేర్. సో, మేమైతే డిన్నర్ చేశాక గో కార్టింగ్‌కి కూడా వెళ్ళాము. నేను చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ మనము రెస్టారెంట్‌కి వెళ్ళే ముందు చిన్న షాపింగ్ గూడా చేయొచ్చు ఇక్కడ. మా అబ్బాయి అయితే ప్లేన్‌ని ఇలాగ చూసి భలే ఎక్సైట్ అయిపోయాడసల. ఇదైతే నిజమైన ప్లేన్. అండ్ ఇలాగ ప్లేన్‌ని చూసాక మాకు లోపల రెస్టారెంట్ ఎలా ఉంటుందో అని జెప్పేసి క్యూరియాసిటీ ఇంకా ఎక్కువయ్యింది. పదండి చూద్దాము. నిజమైన ఎయిర్‌పోర్ట్‌లో ఎలాగైతే టెర్మినల్ నుంచి ప్లేన్ దగ్గరికి వెహికల్‌లో తీసుకెళ్తారో, అలా ఇక్కడ చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. పదండి ఎక్కేసి ప్లేన్ దగ్గరికెళ్ళిపోదాం. ఇంకా ఏరోప్లేన్ ఎంట్రన్స్‌లో యాజ్ యూజువల్ మనకు ఎయిర్ హోస్టెస్ నిజమైన ప్లేన్‌లో ఎలా అయితే వెల్కమ్ చేస్తారో, అలాగా వెల్కమ్ చేసి మా ఎక్కడైతే బోర్డింగ్ సీట్ ఉంటుందో అక్కడ కూర్చోపెట్టి, మేము చేతులు తుడుచుకోవడానికి వెట్ వైప్స్ అయితే ఇచ్చారు. ప్లేన్ లోపల రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసాము. ఈ గ్యాప్‌లో ఇంకా మా వాడు, మా వైఫ్, మా మమ్మీ పజిల్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. మా వానికి ఏం అర్థమైతుందో గానీ తెగ రాజేస్తాడు దీని మీద.
ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. బట్ ప్రైస్ చాలా ఎక్కువ అండ్ క్వాంటిటీ చాలా తక్కువ అయితే ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జీరా రైస్ విత్ దాల్ మఖని. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ యాజ్ మెన్షన్ ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. నెక్స్ట్ ఐటమ్ వెజ్ బిర్యానీ, మంచూరియా అండ్ జీరా రైస్ విత్ దాల్ మఖని. టేస్ట్ అదిరిపోయేసరికి బిర్యానీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి. బట్ మొత్తం ఉల్టా అయ్యింది. బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ ఉంది, టేస్ట్ తక్కువ ఉంది. బట్ ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉంది. फ्लाइट होगा नहीं तो क्या फ्लाइट होगा ना मतलब ಇಲ್ಲಿ ಫ್ಲೈಟ್ ನಾನೇ ಇದೀವಿ ಮತ್ತೆ ಇದು ಫ್ಲೈಟ್ ಅವಿಯೋ ఇది ఫ్లైట్ ಮತ್ತೆ సో అలా అండి. ఆన్లైన్ రివ్యూస్ కరెక్టే అయితే ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. టేస్ట్ మీ అదృష్టం బాగుంటే మంచిగా వస్తుంది, లేకపోతే యావరేజ్గా వస్తుంది. సో నెక్స్ట్ మేము కపుల్ గో కార్టింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి అటువైపు వెళ్ళిపోయాము. గో కార్టింగ్ ప్రైస్ వచ్చేసి వీడియో బిగినింగ్లో చూపించాను, అక్కడికి వెళ్ళి చూడండి మీకు ప్రైస్ కావాలి అంటే. हेलो